ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి సమయంలో మనం ప్రార్థన నందు ఎన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయి, ఆ పదజాలాల్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. బైబిల్ నందు మరి 8 రకాలైన ప్రార్థనలు కనబడుతున్నట్లుగా ఆ పదజాలాన్ని మనం గమనిస్తూ వచ్చాం. మొదటిది, మనం రక్షణ కొరకు ప్రార్థన చేయడం అనేది మనం గమనించాం. ఇది రక్షణ కొరకు ప్రార్థన చేయడం అనేది ఎవరైనా ప్రార్థన చేయొచ్చు. ఒక దేవునందు విశ్వాసం ఉంచి ప్రార్థించాలి అన్నప్పుడు అది అందరికీ వర్తిస్తుంది అనే విషయాన్ని నేను మీకు తెలియజేశాను. రెండవ ప్రార్థన ఏంటి అనంటే వేడుకోవడం అనేది చెప్పాను. ప్రార్థన అనేది వేడుకోవడం, ఎంట్రీట్ అనే మాటను మీకు తెలియచేస్తూ వచ్చాను. ఇది ఆ ప్రార్థన అనేది మనం వెళ్ళి వేడుకోవడం గురించి ఆ విషయాలు మీకు తెలియజేశాను. మూడవ పదజాలం మనం గమనిస్తున్నప్పుడు సాధారణ ప్రార్థన అనేది, సింపుల్ కాల్డ్ ప్రేయర్ అని అన్నాడు. ఇది ఒక మామూలుగా ప్రార్థన అని పిలవడం అంతే. ఆ తర్వాత నాలుగవది విజ్ఞాపన ప్రార్థన, ఇంటర్సెషన్ అని చెప్పుకుంటూ వచ్చాను. విజ్ఞాపన అనేది గమనిస్తూ ఉన్నాం. ఐదవది పోయిన వారమున మనం ఆలోచన చేస్తూ కృతజ్ఞతా ప్రార్థన అనేది, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అని అంటారు. కనుక ఈ 5 రకాలైన ప్రార్థనల గురించి మనం గత కొన్ని వారాల నుంచి మనం ఆలోచన చేస్తూ వచ్చాం. ఈ రోజున మనం మనవి చేయడం అనేది, కనుక ఈ 6వ పదజాలాన్ని పిటిషన్, రిక్వెస్ట్ అని అంటారు ఇంగ్లీష్లో. దాని గురించి మనం ఈరోజు ఆలోచన చేయాలి. మనం చాలాసార్లు కూడా మన ప్రార్థనలన్నీ కూడా స్టీరియో టైప్ ఆ యొక్క ప్రార్థనలు అయిపోతూ ఉంటాయి. స్టీరియో టైప్ అంటే అదే చెప్పిందే చెప్పడం, ప్రార్థించడమే, ప్రార్థించిందే ప్రార్థన చేయడం, అది ఒక అలవాటు ప్రకారంగా వల్లించడం అనేది మనకు కనబడుతూ ఉంటాయి. ఏదో మంత్రాలు వల్లించినట్లుగా, జపాలు వల్లించినట్లుగా వారి ప్రార్థనలో ఏమాత్రం కూడా ఆ మార్పు అనేది కనబడుతూ కేవలం అన్నిటికీ ఒకటే రీతిగా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతాం. అలా కాదు. బైబిల్ని మనం అర్థం చేసుకోవడంలో ఎలాగ వారు ప్రార్థన చేశారు, ఏ సందర్భంలో ప్రార్థన చేశారు, వాటిని మనం అర్థం చేసుకుంటూ మనం ప్రార్థించాల్సిన అవసరత ఉంది. ఇది బాగా మనం అర్థం చేసుకోగలిగినప్పుడే మనం ప్రార్థన జీవితంలో మనం ఎదగలం. లేకపోతే మనం ఎంత మాత్రం కూడా ఎదగలేం. అందుకే ఈ పదజాలాన్ని నేను మనవి చేయడం అనేది, ఇంగ్లీష్లో పిటిషన్స్ లేకపోతే రిక్వెస్ట్ అనేది, అదే దాంట్లో మనం ఆలోచన చేస్తున్నప్పుడు గ్రీక్ పదజాలంలో ఐటియో అనే పదజాలాన్ని ఉపయోగించాడు. గనక ఈ పదజాలాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒకదాని కొరకు అడగడం, దీని అర్థం ఒకదాని కొరకు అడగడం, ఏదైనా దాని కొరకు అడగడం, మనవి చేయడం అనే విషయాన్ని, ఈ పదజాలాన్ని మనం మొట్టమొదట అర్థం చేసుకోవాలి. మనం ఇది ఒక విధంగా చెప్పాలంటే విన్నపము లేకపోతే మనవి అనే విషయాన్ని దేవుని వద్దకు వెళ్ళి ఒక ఉద్దేశంతో ఒక దానిని అడగడం అనేది ఒక ఉద్దేశంతోనే వెళ్తూ ఉన్నాం. దేవుని దగ్గరికి వెళ్ళడం అనేది ఒక దాని కొరకు దేవుని దగ్గరకు వెళ్ళి ఒక విషయాన్ని అడగడాన్ని గురించి ఈ యొక్క మనవి అని అంటారు. కనుక ఆ పదజాలం యొక్క అర్థాన్ని మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి. ఒక విషయాన్ని అడగడానికి దేవుని యొద్దకు వెళ్తూ ఉన్నాం. దేవుడు ఈ కార్యాన్ని చెయ్యాలని
మనం మనవి చేస్తూ ఉన్నాం. అది గ్రీక్ పదజాలంలో ఉన్న దానిని ఆ అర్థం అసలు. కనుక ఒకరు ఒక కార్యమును చేయగల అధికారము గల వాని యొద్దకు వెళ్ళడం అని, ఎవరి దగ్గరకో వెళ్ళడం కాదు. మనం మనవి చేయడం అనేది ఎవరి దగ్గరకో వెళ్తే మన గోడు ఎవరికో చెప్పుకుంటే ఆ గోడు విని మన కోసం ఏదన్నా పని చేస్తారా అని అంటే ఈ లోకంలో ఎవ్వరూ కూడా పని చేయరు. మనుషులను మనం నమ్ముకోవడం కంటే మనం దేవుని నమ్ముకోవడమే చాలా మంచిది. రాజులను నమ్ముకోవడం కంటే వెళ్ళి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఆ దేవుని యొద్దకే వెళ్ళడం అనేది. అందుకే ఈ మనవి చేయడం అనే పదజాలాన్ని ఉపయోగించాడు. ఎవరి వలన ఈ కార్యము సాధ్యమవుతుంది? మనం మన యొక్క అక్కర లేకపోతే ఒకరి అక్కర తీరడం అనేది ఆ విషయాన్ని ఒక ఉద్దేశముతోనే ఒక దానిని అడగడానికి దేవుని దగ్గరికి వెళ్ళి ఆ మనవి చేసినప్పుడు ఆ మనవికి జాబు ఎవరి దగ్గర నుంచి వస్తుందో అతని దగ్గరికి వెళ్ళడం అనేది. దేవుడు సమస్తమును కూడా ఆయన చేయగలడు. అందుకే మనం దేవుని యొద్దకే మనం వెళ్ళాలి. ఎవరి దగ్గరకు వెళ్తే ప్రయోజనం లేదు అసలు. మనం దేవుని యొద్దకు వెళ్ళి అంటే దేవుడే సర్వాధికారి. ఆయన సర్వమును కూడా చేయగలడు. ఆయన కంటే ఎవ్వరూ కూడా అధికారులు లేరు. చిట్ట చివరిగా మనుషుల దగ్గరికి వెళ్ళిన మనుషులు కూడా ఏమీ చేయలేరు. కానీ సమస్తమును చేయగలిగిన దేవుడు ఆయన ఒక్కడే అనేది. అందుకే ఈ ప్రత్యేకమైన పదమును మనవి చేయడం అనేది వ్యక్తిగతంగా అనేది. గనక మనం అధికారం కలిగిన దేవుడు ఆయన ఒక్కడే. నాకు భూమి మీద ఆయన పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారము అని చెప్పాడు. దేవునికి ఒక్కనికే సర్వాధికారము ఉంది. ఆ సర్వాధికారి అయిన దేవుని దగ్గరికి మనం వెళ్ళడం. ఈ పదజాలాన్ని ఎక్కడెక్కడ ఉపయోగించాడో ముందు వాటిని గురించి మనం అర్థం చేసుకోగలిగితే అప్పుడు మనం సరిగ్గా ప్రార్థన చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మొట్టమొదట ఈ పదజాలాన్ని ఉపయోగించిన ఆ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. లూకాసు వార్తలోనికి వెళ్దాం. లూకాసు వార్తలో ఒక పదజాలాన్ని 23వ అధ్యాయంలోనికి వెళ్దాం. అక్కడ జరిగిన విషయాన్నంతటినీ కూడా మనం చూడొచ్చును. 23వ అధ్యాయంలో 24వ వచనంలోనికి వెళ్ళారు. ఆ మాటలు నేను చదువుతున్నాను, చూడండి. కాగా వారు అడిగినట్టే అనే మాటను, ఆ మాటలు మనం గమనించాలి. వారు అడిగినట్టే అనేది అంటే ఆ పదజాలాన్ని అక్కడ ఉపయోగించాడు. యేసుక్రీస్తు ఈ యొక్క ప్రతికూలమైన పరిస్థితులను గురించి ఈ యొక్క వృత్తాంతం చెప్తూ ఉన్నా అక్కడ ఉపయోగించిన పదజాలాన్ని గురించి మొట్టమొదట అర్థం చేసుకుందాం. కనుక ఇదంతా కూడా యేసు ప్రభువారిని సిలువ వేయమని ప్రజలు అడుగుతున్న సందర్భంలో, అంటే ఇది ప్రతికూలమైన సందర్భం. ఇది ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిన సందర్భం కాదు. ఎవరి దగ్గరికి వెళ్ళారు అని అంటే ఆ మాటలు మనం గమనించవచ్చును. వారు అందరూ కూడా యేసు ప్రభువుని సిలువ వేయమని అడిగినట్లుగా చూస్తూ ఉన్నాం. సిలువను వేయండి, ఈయన మరణమునకు తగినవాడు అని చెప్పి ఆ సందర్భం అంతటినీ కూడా తీసుకుని వెళ్ళి సిలువ వేయండి అని ఏకగ్రీవముగా వాళ్ళందరూ కూడా కేకలు వేశారు. ఇదంతా కూడా 23వ అధ్యాయం మనం చదువుకుంటూ వస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఆ అడిగిన విధానాన్ని ఏంటి? ఆ సందర్భంలో పిలాతు దగ్గరికి వెళ్ళి ఆ ప్రజలందరూ కూడా వెళ్ళి మనవి చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి దేవుని యొక్క వాక్యంలో ఆ మాటలు. కాగా వారు అడిగినట్టే.
ఏంటి, ఏది అడిగారో, ఏది మనవి చేశారో అదే జరగాలి అనే విషయాన్ని వారు అడిగినట్టే ఆ పదజాలం అక్కడ ఉపయోగించాడు. వారు రిక్వెస్ట్ అనేది, వారు ఏ విధంగా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, అక్కడ మనవి చేశారు అనేది, వారు అడిగినట్టే అని అన్నాడు. వారు అడిగినట్టే వారికి విడుదల చేసి, ఆ మాటలు మనం గమనించాలి. వారికి జరగవల్లని అనే మాటను చూస్తున్నాం. 25వ వచనంలో వారు అడిగినట్టే అనే మాటను చూస్తున్నాం. వారు అడిగారు. వారు ఎవరిని అడిగారు అనే విషయాన్ని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి ఎవరిని, ఆ మాటలు చాలా స్పష్టంగా వారు అడిగినట్టుగా అది జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు అంటే ప్రజలు ఎవరు ఈ పని చేస్తారు అనేది వారు ఎరిగారు. ఇక వారు అందుకే అక్కడికి వెళ్ళి అడిగినట్లుగా చూస్తున్నాం. ఇంగ్లీష్లో దే రిక్వెస్టెడ్ అనే మాట రాయబడింది. దే రిక్వెస్టెడ్, వారు మనవి చేశారు. పదజాలాన్ని ఉపయోగించినట్లుగా చూస్తున్నాం. అయితే ఇది ప్రతికూలంగా ఉన్న మాట, కానీ ఎవరు చేస్తారో అంటే మనం కూడా దేవుణ్ణి అడిగినట్టే అనే విషయాన్ని, దేవునికి మనవి చేసినట్టే, ఇప్పుడు ఎవరైతే మన యొక్క అక్కర్లు, మన అవసరాలు, మన సమస్యలను తీరుస్తారో వారి దగ్గరికి వెళ్ళి అడగడం అనేది ఈరోజు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దీనికి చక్కని వచనాలు ఇప్పుడు మనం ప్రతికూలమైన రీతిగా మనం ఆలోచన చేశాం. అయితే ఇప్పుడు అనుకూలమైన రీతిగా మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనికి మనం వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనికి వెళ్దాం. 4వ అధ్యాయంలో అక్కడ 4వ వచనం నుంచి 7 వరకున్న వచన భాగాన్ని మనం చదువుకున్నాం. ఆ వచన భాగాన్ని చదువుకున్న దగ్గర 6వ వచనంలో చదువుతున్నాను. దేని గూర్చియు చింతపడకుడు గాని అని అన్నాడు. దేని గూర్చియు చింతపడకుడు గాని అనే విషయాన్ని ఉపయోగించాడు. ఇక్కడ ఈ ప్రార్థనకు ఇవ్వబడిన ఈ యొక్క పదజాలాల్ని మనం చాలా స్పష్టంగా మనం చూడగలం. ఈ ప్రార్థనకు ఇవ్వబడిన ఆ పదజాలాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఉపయోగించిన పదజాలం ఏమన్నాడు? దేని గూర్చియు చింతపడకుడి కానీ అని అన్నాడు. అంటే మన చింత ఏం చేస్తుంది అని అంటే, మన చింత అనేది మనం ఏదైతే అడగాలనుకుంటున్నామో, ఏ గురితో మనం వెళ్ళి అడగాలనుకుంటున్నామో, లేకపోతే మన సమస్య ఏదైతే ఆయన యొద్ద పెట్టాలనుకుంటున్నామో, ఆ చింత ఏం చేస్తుంది అని అంటే, మనకి ఎప్పుడైతే మనసులోకి చింత రాగానే మన యొక్క ప్రార్థన అంతా కూడా మారిపోద్ది. వేరే దిశలోనికి ఆ యొక్క వెళ్ళిపోయేటట్లు మనల్ని చేస్తుంది. అందుకే ఇక్కడ చెప్పాడు, మన యొక్క వేరే దిశలోనికి మనం లాగబడుతూ ఉంటాం. ఆ చింత ఒత్తిడి రాగానే, ఆ వరి, యాంగ్షియస్ అనేది ఎప్పుడైతే రాగానే ఆ ఆతృతలో, ఆందోళనలో అడగాల్సింది అడగడం మానేస్తా. ఇదే జరుగుతూ ఉంటుంది. గనుక ఇక్కడ చెప్పాడు, దేని గూర్చియు చింతపడకుడి కానీ అని చెప్పాడు. అంటే ఎందుకు ఈ చింత మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం. మనలో మన బుర్రలో ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఒక పని నిమిత్తం వెళ్ళి ఆ పని మర్చిపోతాం. అంటే అర్థం ఏంటి? వేరే వైపు మన మనసు లాగేసింది. అదే జరుగుతుంది. మనం దేవుని దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు ఏది జరగాలని కోరుకుంటున్నాం,
ఏది అడగాలనుకుంటున్నాం, దేని కొరకు ప్రభు దగ్గరికి రావాలనుకుంటున్నాం, అది వదిలేసి మన బుర్రలోనికి వచ్చే ఆ చింత వేరే దిశలోనికి మనకు లాగుతూ ఉంటుంది. మన ఆశలు మరొక వైపుకి లాగుతూ ఉంటుంది. అందుకే దేవుని యొక్క వాక్యంలో దేని గూర్చి చింతపడకుడి అని చెప్పాడు. మనలో ఏమొస్తుంది? చింత రాగానే మనలోకి భయాలు ఆవరిస్తాయి. ఏం జరుగుతుందో జరగదో అనే భయం అనేది వస్తుంది. ఆ భయంతో మనం దేవుని దిశలోనికి వెళ్ళాల్సింది పోయి మరొక దిశలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ చింత ఏం చేస్తుంది అనంటే మనలోని ఒక విధంగా ఆ చింత మనల్ని చంపేస్తూ ఉంటుంది. మనం దేవుని దగ్గరికి వెళ్ళి మనవి చేయకుండా మనల్ని చంపేస్తూ ఉంటుంది. అది పూర్తిగా మన జీవితాన్ని పాడు చేస్తూ ఉంటుంది చింత అనేది. కనుక ఇక్కడ చెప్పాడు, దేని గూర్చి చింతపడకుడి కానీ అని చెప్పాడు. నేను ఈ వచనాన్ని చాలాసార్లు కూడా మాట్లాడాను. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, దేని గూర్చి చింతపడకుడి కానీ అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ చింత మన జీవితంలో ఏం చేస్తుంది అనంటే ఈ మన యొక్క శరీరాల మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ యొక్క శరీరం మీద చాలా పరిణామాలు చూపిస్తుంది. కొంతమంది ఏమనుకుంటారు అనంటే వాళ్ళకి తలనొప్పి వచ్చింది, తలనొప్పి వస్తే దేనికోసం వచ్చింది అని చెప్పేసి, తలనొప్పి వచ్చిందని చెప్పేసి మనం తీసుకుని వెళ్ళి జండు బామో అమృతాజనో ఏదో రాసేయడానికి ప్రయత్నం చేస్తాం, లేకపోతే దానికోసం ట్యాబ్లెట్ వేయడానికి ప్రయత్నం చేస్తాం. అసలైన విషయం ఏంటంటే ఇది ఏది కనబడడం లేదు బయటికి. ఈ చింత అనేది లోపలే పని చేస్తుంది. అది ఆ పని చేయడం వలన ఏమొస్తుంది అనంటే మనకి తలనొప్పి వస్తుంది. ఇంకా కొంతమందికి ఏమొస్తుంది అనంటే ఆ చింతలే వారి జీవితాల్లో మెడనొప్పులు వచ్చే పరిస్థితి కనబడుతుంది. వారు ఇంకా ఏం చేస్తుంది, చింత అనేది వారి యొక్క కడుపులో అల్సర్స్ని తీసుకొస్తుంది. ఇవన్నీ కూడా బయటికి ఏమి చెప్పాం, అరే నేను బాగానే ఉన్నా, నేను ఏమీ ఆలోచించడం లేదు అని అంటుంటాం. లోపల ఆ చింత అంతా కూడా మనిషిని దొల్చేస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ చెప్పాడు, మీరు దేని గూర్చి చింతపడకుడి కానీ అని చెప్పాడు. కొంతమందికి వెన్నుపోటు వస్తూ ఉంటుంది, లోపల నుంచి వెన్నుపోటు వచ్చేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా అవి ఇంకా ఏం చేస్తుంది అనంటే వారి యొక్క ఈ చింత అనేది జీర్ణశక్తిని కూడా పాడు చేస్తుంది. ఇది ఎవరికీ తెలియదు. అందుకే ఇక్కడ చెప్పాడు, దేని గూర్చి చింతపడకుడి కానీ అని అన్నది. ఈ చింత మన జీవితంలో తప్పుడు ఆలోచనలోనికి నడిపిస్తుంది. ఆలోచనలన్నీ కూడా ఏవో ఆలోచిస్తూ ఉంటాం. చాలామంది వారి జీవితాలలో ఈ చింత అనేది తప్పుడు ఆలోచనలోకి వాళ్ళని నడిపిస్తూ ఉంటుంది. అంతేకాదు, ఈ చింత తప్పుడు అనుభూతుల్లోనికి నడిపిస్తుంది, ఫీలింగ్స్లోనికి నడిపిస్తుంది. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమంటాడంటే ఏమీ లేదు అంటుంటాడు. అన్ని టెస్టులు చేసాం, ఏమీ లేదండి, అంతా బాగానే ఉంది అని అంటుంటారు. అన్ని టెస్టులు బాగానే ఉన్నాయి అనంటే ఆ డాక్టర్ కూడా చింతను పట్టుకోలేడు. అందుకే ఇక్కడ చెప్పాడు, దేవుని యొక్క వాక్యంలో ఏమని చెప్పాడు, మీరు దాని గురించి మాట్లాడుతూ మీ చింత అది ఇన్సైడ్ జాబ్ అనేది అన్నమాట. అది లోపలే పని చేస్తుంది. గనుక చింతను గురించి చెప్పాడు. చింత నుండి బయటికి రావాలి అని అనుకుంటే
మనం ఏం చేయాలి అని అంటే, మనం దాంట్లో నుంచి బయటికి రావడానికి కొన్ని విషయాలు ఇక్కడ చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ రోజున మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం, ఏం జరుగుతుంది, ఏం చేశాడు. యొక్క ప్రార్థన అనేది దేవుడు ఒక చక్కని విధానాన్ని ఇచ్చాడు. అందుకే అన్నాడు, దేని గూర్చి చింతపడకుడి. కానీ ఇది చాలా ఆసక్తికరమైన ఈ పదజాలాన్ని అర్థం చేసుకోవాలి. ఈ యొక్క మనం ఏం చేయాలి, ఈ చింతలో నుంచి బయటికి రావాలంటే ఎవరికి చెప్పుకుంటాం ఈ చింత? ఈ యొక్క ఆందోళన గురించి ఎవరికి చెప్పుకుంటాం, ఎవరికి చెప్పుకోం. అందుకే మొట్టమొదట చేయాల్సిన విషయం అంటే, దేవుని ఒంటరిగా ఆరాధించడానికి వెళ్ళు. అది చేయాల్సిన పని. నువ్వు చింతలో నుంచి రావాలి అనంటే, చింతలో నుంచి రావాలంటే దేవుని ఆరాధించడం ప్రారంభించు. ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటావో అప్పుడు నీ మనసు ఏమవుతుంది అంటే, ఈ చింతల్లో నుంచి బయటికి వస్తావు. దేవుడి గురించి ఆలోచించడం ప్రారంభించడం వలన నీ ఆలోచనలు ఇప్పుడు సరి అయిన ఆలోచనలుగా మారుతాయి. ఎంతసేపు నీ గురించి చూసుకుని చింతించి దానివల్ల అనేకమైన రోగాల బారి పడుతూ ఉంటాం. కనుక మొట్టమొదట దేవుని ఆరాధించే వాళ్ళ యొక్క మనసు సరి అయిన ఆలోచన ఉంటుంది. సరి అయిన ఆలోచన ఏం చేస్తుంది చెప్పాను, చింత నీ ఆలోచనలను వేరే దిశలోకి నడిపిస్తుంది. కనుక నువ్వు ఎప్పుడైతే ఆరాధించడం ప్రారంభించావో నీ ఆలోచన సరి అయిన ఆలోచనలోకి వెళ్తావు. సరి అయిన ఆలోచనలోకి వెళ్ళినప్పుడు నీ ప్రార్థన సరి అయిన ప్రార్థనగా ఉంటుంది. అదే ఈ రోజున ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేయడం లేదు. ఇక్కడ గమనించండి, ఈ పదజాలాన్ని గురించి చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. దేని గూర్చి చింతపడకుడి కానీ అని చెప్పాడు. ఏమన్నాడు? దేని గూర్చి చింత వద్దు. నువ్వు చేయాల్సిన విషయం అంటే ఆ యొక్క దేవుని వైపు తిరుగు. దేవుని వైపు తిరుగు, దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించు. ఇక్కడ ఈ పదజాలాల్లో ఉపయోగించిన పదజాలాన్ని మనం చూస్తే అడోరేషన్, సప్లికేషన్, థ్యాంక్స్ గివింగ్ అనే పదజాలాన్ని ఇక్కడ ఉపయోగించాడు. దేవుని ఆరాధించడం నేర్చుకో. ఆరాధనకు వచ్చినప్పుడు కల్లా నీ ఆలోచనలన్నీ కూడా మారుతాయి. దేవుని వైపు తిరిగావు. ఎప్పుడైతే దేవుని వైపు తిరిగావో అప్పుడు నువ్వు సరి అయిన రీతిగా మనవి చేయగలవు. ఎప్పుడైతే నువ్వు సరి అయిన రీతిగా మనవి చేయగలవో అప్పుడే నువ్వు సరి అయిన రీతిగా దేవునికి కృతజ్ఞతలు చెప్పగలవు. ఇది మనం పూర్తిగా విస్మరిస్తూ ఉన్నాం. మనం ఈ మనవి చేయడంలో ఏదో ఒక తొందరపాటులో లేకపోతే ఆందోళనలో వెళ్ళడం వలన ఏం ప్రార్థన చేస్తావో తెలియదు. కనుక మొట్టమొదట దేవుని ఆరాధించడం ప్రారంభించావు. దేవుని వైపు తిరగడం, అప్పుడు వెళ్ళి రిక్వెస్ట్ చేయడం. నిజంగా మనం లూకా సువార్త 23వ అధ్యాయం 24వ వచనంలో వారు అడిగినట్టే. ఏమడిగారు వారు? ఒకసారి చూడండి, వారిని ఎవరు ప్రేరేపిస్తున్నారు మనుషులందరినీ? వారు నిజంగా ఏది అడగాలో అది అడగలేదు. వారు అడగాల్సింది అడగలేదు, కానీ అడగకూడనిది అడిగారు. ఎందుకు? ఒత్తిడి. వారు పిలాతు కూడా చేసింది ఏంటంటే ఆ ఒత్తిడిలో, ఆ చింతలో చేయాల్సింది చేయకుండా చేయకూడదు చేసేసాడు. ఈరోజు చాలామంది అంతే. మనం ప్రార్థనకి వెళ్తూ ఉన్నప్పుడు దేని గురించి చింతపడకుడి కానీ
మొట్టమొదట దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకో. అందుకే మనం వెళ్ళగానే మొట్టమొదట పరలోకమందున్న మా తండ్రి నీ నామము అని అక్కడ నేర్పించాడు, శిష్యులకు నేర్పించాడు. మొట్టమొదట దేవుని గురించిన ఆలోచనలోకి రా. నీ ఆలోచనలో నుంచి దేవుని యొక్క ఆలోచనలోకి రా. ఆలోచనలోకి వస్తే నీ ఆలోచన మారుతుంది, నీ అనుభూతి మారుతుంది. అప్పుడే నువ్వు సరైన రీతిగా ప్రార్థన చేయగలవు. ఆ ప్రార్థన అనేది దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆ మాటలు నేను కొన్ని విషయాలు మత్తయి సువార్తలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనికి వెళ్దాం. 6వ అధ్యాయంలో 7-8 వచనాల్లో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె, ఎందుకు ఆతృత, ఏదో అడిగేయాలి. ఎలాగ అడగాలి, ఏం అడగాలి? అక్కడికి వెళ్తున్నప్పుడు ఏమేం మాట్లాడతాం? నిజంగా ఒకవేళ సిద్ధపడి వెళ్ళామనుకోండి, అడగాల్సిందే అడుగుతాం. సిద్ధపడకుండా వెళ్ళామనుకోండి, ఏం చేస్తాం? ఎన్ని మాటలు మాట్లాడుతుంటాం అసలైన దానికి రావడానికి. మనం దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు, అందుకే మత్తయి సువార్తలో మనం చదువుతూ ఉన్నప్పుడు ఎలాగ దేవుడి దగ్గరికి వెళ్ళాలి, మనం వెళ్ళే విధానం అనేది చాలా ప్రాముఖ్యం. 7వ వచనంలో, అడుగుడి మీకు ఇవ్వబడును. ఏది అడుగుతున్నావు? దేని కొరకు వెళ్తూ ఉన్నావు? దేనికోసం వెతుకుతూ ఉన్నావు? దేనికోసం తడుతూ ఉన్నావు? మనకు తెలియదు, ఏం అడగాలో తెలియదు. నిజంగా ఎందుకు వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన చేయమనడానికి కారణం ఏంటంటే, ఏది అడగాలో, ఏది వెతకాలో, ఏది తట్టాలో దాని గురించే ఈ ప్రార్థన మొట్టమొదట వాక్య భాగం. మనం ప్రతిసారి కూడా ఇక అలవాటే అదే ప్రార్థన. కనుక మనకి ఇక్కడ గమనిస్తున్నప్పుడు మనం దేవుని వైపు తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళి ఒక ప్రత్యేకమైన అవసరం కొరకు మనవి చేయడం, అది ఇక్కడ చెప్పిన విషయం. ప్రార్థన యొక్క సూత్రం అంతా కూడా ఏంటన్నాడు ఇక్కడ? దేని గూర్చి చింతపడకుడి. ఒక సూత్రాన్ని చెప్పాడు. ఆ సూత్రం ఏం చెప్పాడో మనం ఇక్కడ చూసాం. దేని గూర్చి చింతపడకుడి కానీ అని చెప్పి ఆ సూత్రాన్ని చెప్పాడు. ప్రార్థనలోనూ, ప్రతి విషయంలోనూ ప్రార్థనలోనూ, విజ్ఞాపన చిహ్నముల చేతను కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి ముందు చెప్పాడు. ఆ పదజాలాన్ని అంతటిని చెప్పాడు. ప్రార్థన, దేవుని ఆరాధించు, విజ్ఞాపన చేయి, కృతజ్ఞతలు చెప్పు. ఆ తర్వాత ఏం చేయమన్నాడు? మీ విన్నపములు, మీ మనవులు, మీరు అడగాల్సింది ముందు. అందుకే 4 దేవుని అడోరేషన్, సప్లికేషన్, థ్యాంక్స్ గివింగ్ అని 4 పదజాలను ముందు చెప్పాను. అందుకే ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత, ఇవి 3 అయిన తర్వాత అప్పుడు మీ విన్నపములు ఏదైతే ఉన్నాయో, మీరేం అడగాలనుకుంటున్నారో, చింత నుండి బయటపడే రహస్యం అనేది వాక్యాన్ని ఆలోచిస్తే, వాక్యాన్ని అర్థం చేసుకుంటే చింతలో నుంచి మనం బయటికి రాగలం. మూడవ వాక్య భాగం ఎక్కడ ఉపయోగించాడు అనే విషయానికి వద్దాం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం.
నేను మొదటి పదజాలాన్ని ఒక విరుద్ధమైన పదజాలాన్ని ఉపయోగించాడు, విరుద్ధమైన భావంతో. రెండవది మనం అడగడం గురించి చెప్పాడు. మూడవ వాక్య భాగము యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయములో 15వ వచనంలో చదువుతూ ఉన్నాను. ఈ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు మనమేమడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగి ఉన్నవని ఎరుగుదు. ఆ వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు నేను చక్కగా అండర్లైన్ చేసుకున్నా. అడిగినను, మనవి, వేడుకొనినను, ఒకటే పదజాలం. రిక్వెస్ట్, అడగడం. వారు అడిగినట్టే ఆ పదజాలాన్ని అక్కడ ఉపయోగించాడు. కనుక 3 సార్లు ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ. ఈ వచనం యొక్క సందర్భాన్ని మనం కూర్చుని ఆలోచిస్తే కనుక ఎవరికి చెప్తూ ఉన్నాడు సందర్భ సహితంగా మనం ఆలోచిస్తే, ఒక్కసారి నిత్యజీవము కలిగి ఉంటే మనం ఖచ్చితంగా మనం అడిగితే తప్పకుండా ఎవరికి అడిగితే, పైన వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు 13వ వచనంలో చెప్పాడు, దేవుని కుమారి నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవరు అడిగితే దేవుని యందు విశ్వాసం ఉంచి నిత్యజీవం కలిగిన వారు అడగాలి. ఎవరు పడితే వాళ్ళు కాదు అడిగేది. ఆ సందర్భాన్ని మనం మొట్టమొదట అర్థం చేసుకోవాలి. నువ్వు దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఏమన్నాడు? ఆ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. మనం ఏమడిగినను ఆయన మన మనవి ఆలకించునని అడిగినా ఆలకించాడు, వేడుకున్నవి కలిగి ఉన్నవి అక్కడ చెప్పాడు. చూడండి, కలిగి ఉన్నవని ఎరుగుదుము. ఎంత అద్భుతమైన ఆ వచనాల్లో చెప్తున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనం దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం అనంటే మనకు జాబ్ రావాలని వెళ్తూ ఉన్నాం. మనం ఈరోజు ప్రార్థనకు వచ్చామంటే ఎందుకు వచ్చాం? పని లేక రాలేదు, లేకపోతే పాస్టర్ గారు రమ్మన్నారు కనుక రావడం కాదు, ప్రార్థించడం కాదు. పను దేవుడు మన మనవి ఆలకిస్తాడు, జాబ్ ఇస్తాడు. జాబ్ రావాలని ఉద్దేశంతో వచ్చాం. అందుకే అన్నాడు ఇక్కడ, మనం దేవుని దగ్గరికి రావడం అనేది పిల్లల ఆటల్లాగా రావడం లేదు. జాబ్ రావాలని ఉద్దేశంతోనే మనం ప్రార్థనకు వచ్చాం. మీరు వేరే వేరే ఉద్దేశాలతో వస్తే అది మీకే నష్టం. అది ప్రాథమికంగా మనకు ఉండాలి. ఆ ఉన్నప్పుడు దేవుణ్ణి అడగడం అనేది దేవుని గుణలక్షణాలను బట్టి అడగాలి. ఎవరైనా వారు అడిగినట్టు ఆయన చెయ్యాలి అనంటే ఆ గుణలక్షణాలను కూడా మనం ఎరిగి ఉండాలి దేవుణ్ణి. నేను మొట్టమొదట చెప్పాను ప్రారంభంలోనే, ప్రార్థన నేర్పుమయ్యా అని మొట్టమొదట ప్రారంభించినప్పుడు ఈ విషయాలను మీ యూట్యూబ్లో సిరీస్లో చూడొచ్చును. దేవుని యొక్క గుణలక్షణాలను గురించి. కనుక దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం. ఏమన్నాడు దేవుడు? మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడి అని అన్నాడు. నువ్వు అడుగు. దేవుడు మనల్ని ఏం చేశాడు అనంటే అడగమని మనల్ని ఆజ్ఞాపించాడు. ఇది అర్థం చేసుకోవాలి. అడగమని దేవుడే మనల్ని ఆజ్ఞాపించాడు. ప్రార్థన అనేది
ఇది దేవుడు ఆజ్ఞాపించింది. దేవుని యొక్క ఆజ్ఞ ఇది, అడుగుడి, దేవుని మనవి చెయ్యి అని చెప్పి దేవుడే మనకు ఆజ్ఞాపించాడు. కాబట్టి ప్రార్థన అనేది ఒక విశ్వాసికి దేవుడు తాను ఇవ్వాలనుకున్న దాన్ని నియమించిన ఒక సాధనం ఇది ప్రార్థన అనేది. అంటే నువ్వు ఏది పొందాలనుకున్నా, అడిగింది పొందాలనుకున్నది, ప్రార్థనే ఒక సాధనం. ఈ ప్రార్థన లేకుండా నువ్వు దేవుని దగ్గర నుంచి ఏది కూడా పొందలేవు. అందుకే అన్నాడు, మీరు పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు, దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకలేదు. దేవుణ్ణి అడగకపోతే ఏమీ కూడా దొరకదు. మనం ఈ ప్రార్థన అనేది ఒక సాధనం. దేవుని దగ్గర నుంచి దేవుడు నియమించిన మార్గం ఇది. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేసేది ఎలాగ ప్రార్థన చేయాలి అని అంటే, నేను చెప్పాను, చింత ఏం చేస్తుంది అని అంటే వెళ్ళాల్సిన మార్గంలోనికి వెళ్ళకుండా చేస్తుంది చింత. ఒక దిశలోకి వెళ్ళాల్సింది మరొక దిశలోకి లాగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రార్థన అనేది అందుకే ఆరాధించడం, విజ్ఞాపన చేయడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. అప్పుడు అన్నాడు విన్నపములు అని అన్నాడు. ఆ పదజాలాన్ని అక్కడ ఉపయోగించాడు. ఏదేది చేసిన తర్వాత విన్నపము, మనవి చెయ్యాలి. కనుక అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఎప్పుడైతే దేవుని గురించి ఆలోచిస్తామో అప్పుడు మన ఆలోచనలు దేవుని చిత్తానికి లోబడ్డం నేర్చుకుంటాం. దేవుని చిత్తానికి లోబడ్డం మాత్రమే కాదు, దేవుని చిత్తానుసారంగా జీవించడం నేర్చుకుంటాం. దేవుని చిత్తానుసారంగా ఎప్పుడైతే జీవించడం నేర్చుకుంటామో దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. అందుకే మనవి చేయడం. ఈరోజు మనమంతా కూడా దేవుడి దగ్గరికి బిచ్చగాళ్ళలాగా వెళ్ళడం లేదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ప్రార్థన అంటే భిక్షం ఎత్తుకోవడం లేదు. దేవుడి దగ్గర భిక్షం ఎత్తుకోవడం లేదు. ప్రార్థన అనగానే మనము ఆయన పిల్లలం. పిల్లలు భిక్షం ఎత్తుకోరు తల్లిదండ్రుల దగ్గర. పిల్లల యొక్క అవసరాలు తల్లిదండ్రులు తీరుస్తారు. అలాగే మనం ఆయన పిల్లలం, మన అవసరాలు ఆయనే ఇవ్వగలడు. అందుకే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనే ఇవ్వగలడు గనక ఆయన దగ్గరికే వెళ్ళి మనవి చేస్తున్నాం. ఆయన ఇవ్వడానికి కూడా ఇష్టపడిన దేవుడు. ఆయన ఎవరిని కూడా కాదనే దేవుడు కాదు. అందుకే ఇక్కడ చెప్పాడు, ఏమన్నాడు? మనమేం అడిగినను. ఆ 15వ వచనం చాలా అద్భుతంగా ఉంది. మనమేం అడిగినను ఆయన మన మనవి ఎందుకు? పైన చెప్పాడు నిత్య జీవం, దేవుని పిల్లలం, మనవి ఆలకించను. ఇంకేమన్నాడు? మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగి ఉన్నవని ఎరుగుదుము. ఎంత అద్భుతమైన విషయం. మనం దేవుడి దగ్గరికి బిచ్చగాళ్ళలాగా వెళ్ళడం లేదు, పిల్లలాగా వెళ్తూ ఉన్నాం. పిల్లల్లాగా వెళ్ళి అడుగుతూ ఉన్నాం. పిల్లలు అడిగితే వాడు అడిగినట్టే తల్లిదండ్రులు చేస్తారు. ఈ రోజున మనం దేవుని
ఆరాధించి, దేవుని మనస్సు కలిగి, దేవుని వాక్యానుసారంగా జీవించి దేవుణ్ణి అడిగితే వారు అడిగినట్టే దేవుడు చేస్తాడు. ఎంత అద్భుతమైన విషయం! అది ఈ పదజాలం యొక్క భావం. దేవుని వైపు తిరిగి ఎందుకు తిరుగుతున్నాం? అంతిమ అధికారం ఆయన చేతిలో ఉంది, ఇచ్చేది. ఆయన సర్వాధికారి, సార్వభౌముడు. అందుకే ఆయన దగ్గరికే వెళ్ళి అడుగుతున్నా. అక్కడ వారు అడిగినట్టే చేశాడు. ఈ రోజున మన దేవుడు ప్రేమగల దేవుడు, దయగల దేవుడు, జాలి కలిగిన దేవుడు. మనం అడిగినట్టే ఆయన చేస్తాడు. ఎప్పుడు? నేను చెప్పాను, చింత నీ యొక్క ఆలోచనలన్నిటినీ కూడా పక్కదోవలో నీకు తీసుకుని వెళ్తుంది. ముందు ఆరాధించు, నీ ఆలోచనలో దేవుని చిత్తానికి లోపరుచుకో. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినాను అది ఆయన వలన మనకు దొరుకుతుంది. ఈ పదజాలం యొక్క అర్థం అది. ఆయన తప్పక చేస్తాడు. ఆయన మన మనవి అందుకే అన్నాడు, ఆయన పొంది ఉన్నామని వేడుకున్నవి పొంది ఉన్నాం. మనం బిచ్చగాళ్ళలాగా వెళ్ళడం లేదు, పిల్లల్లాగా వెళ్తున్నాం. పిల్లల యొక్క అవసరాలు తీర్చేవాడు ఆ యొక్క పరమ తండ్రి. ఆయన మన ప్రతి అవసరాన్ని కూడా తీర్చేవాడు. అది ఆ పదజాలం యొక్క అర్థం. వచ్చేవారం మనం మరొక పదజాలానికి వెళ్దాం. ఆ పదజాలం 7వ పదజాలం. 6 పదజాలాల్ని మనం చూసుకుంటూ వచ్చాం. 7వ పదజాలం ఏంటంటే ఒప్పుకోలు ప్రార్థన, కన్ఫెషన్ అనేది మనం చూడబోతున్నాం. కన్ఫెషన్ అనేది ఒప్పుకోలు. ప్రార్థనలో ఒప్పుకోలు ఉంది. ఆ ఒప్పుకోలు గురించి మనం వచ్చే శుక్రవార సమయంలో వాటిని గురించిన ఆలోచన మనం చేద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మేము మనవి చేయడం అనే దాని గురించి ఆ పదజాలాన్ని మీరు మాకు ఎక్కడెక్కడ ఉన్నదో, ఎలా గడగాలో, ఎలాగ మనవి చేయాలో మీరు చాలా స్పష్టంగా మాకు తెలియచేశారు. ఆ పదజాలాన్ని అర్థం చేసుకుని ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. ఒక ఉద్దేశముతో, ఒక దాని కొరకు మీ యొద్దకు రావడం అనేది అది మీరే మాకు ఆజ్ఞాపించారు. మీ పిల్లలంగా మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా చింతలు మేము అడగవలసింది అడగకుండా మేము పక్క త్రోవలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. మా చింతలు అంతా కూడా తొలగించుకొని మీ సన్నిధిలో ఆరాధించి ప్రార్థించి విజ్ఞాపన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనవి చేయడానికి మీ కృప మాకు మెండుగా అనుగ్రహించండి. విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచేయండి. మీరే మహిమ పొందమని గూగుల్ మీట్లో చేరిన వారు, ఇక్కడ విన్నవారు, వారి హృదయాలలో బలమైన కార్యమును మీరు జరిగించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Subscribe now and press the bell icon. Never miss an update.